రౌడీలను కొట్టాక ఆ డాన్ నుంచి రౌడీలకి ఫోన్ వస్తుంది. దాంతో అలర్ట్ అయ్యి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ శంకర్ వాళ్ళ తమ్ముడిని చంపారా అని అడుగుతూ ఉంటారు. దాంతో శంకర్ కోపంగా మాట్లాడుతూ ఉంటారు, నా ఫ్యామిలీ సేఫ్ అంటూ. నీ ఫ్యామిలీ సేఫ్ కాదు, నిన్ను మీ ఫ్యామిలీని వదిలిపెట్టనని తన కొడుకుని చంపినందుకు తప్పకుండా పగ తీర్చుకుంటానని చెప్తాడు. తన కొడుకుని చంపలేదని శంకర్ చెప్తాడు. అయినా నమ్మడు. ఆ తర్వాత శంకర్ వాళ్ళు అక్కడి నుంచి బయటికి పరిగెడతారు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని గౌరీకి తాళాలు ఇస్తాడు, వాళ్ళ ఫ్యామిలీని ప్రమాదం నుంచి కాపాడు అని. దాంతో గౌరీ కార్ డ్రైవ్ చేస్తుంది. గౌరీ వాళ్ళు ముందు వెళ్తూ ఉంటే శంకర్ తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఆ రౌడీలు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. శంకర్ గౌరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. శంకర్ వాళ్ళ జీప్కి బుల్లెట్స్ తగులుతాయి. పెట్రోల్ ట్యాంక్కి బుల్లెట్ తగలడం వల్ల ఆ పెట్రోల్ అంతా కారిపోతూ ఉంటుంది. గౌరీ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళేసరికి వెనకాల నుంచి కారు ఆగిపోతుంది. అది చూసి ఆగుతుంది గౌరీ. శంకర్ వాళ్ళ తమ్ముడు పెట్రోల్ ట్యాంక్కి రంధ్రం పడింది, పెట్రోల్ అయిపోయింది అని చెప్పగానే గౌరీ దిగాలనుకుంటుంది. కారు దిగబోతుండగానే రౌడీలు వస్తారు. దాంతో గౌరీని వెంటనే వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళమని శంకర్ అరుస్తూ ఉంటాడు. గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శంకర్ వాళ్ళు వాళ్ళ కారులో నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారు. అప్పటికే రౌడీలు వాళ్ళ కారుకి షూట్ చేసి అక్కడ వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. వీళ్ళు తప్పించుకుని వెళ్ళే దగ్గర మళ్ళీ కాపు కాచి ఉంటారు. ఆ రౌడీలు శంకర్ వాళ్ళని చుట్టుముడతారు. గన్ గురిపెట్టి అక్కడే నిలబడి ఉంటారు. అప్పటికే గౌరీ శంకర్ వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఆ రౌడీలని గుద్ది శంకర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వెంటనే వాళ్ళని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి బయటపడుతుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ కారుకి అడ్డుగా నిలబడతారు. కానీ గౌరీ కారు ఆపకుండా వాళ్ళని గుద్దేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందని అడుగుతాడు. మరోవైపు శంకర్ వాళ్ళ ఇంటికి ఈ సీరియల్ కిల్లర్ వస్తాడు. అక్కడ పడి ఉన్న వాళ్ళని చూసి ఇద్దరు రౌడీలు 100 బుల్లెట్లు అని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడున్న గన్ తీసుకుని అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు గౌరీ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీని సేవ్ చేశాను అని. మా ఫ్యామిలీ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు సేఫ్గా ఉన్నారు, ఫామ్ హౌస్ తీసుకెళ్ళాలని చెప్తుంది. ఆ తర్వాత తన సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇలా కాపాడినందుకు సంతోషంగా ఉందని చెప్తూ ఉంటే, నువ్వు అలా చెప్పలేదు అంటూ షర్ట్ తీసేసి ఉండు నేను వస్తానని చెప్పేవనేసరికి షాక్ అవుతుంది. అలా చెప్పాను అని. అయినా నేను అలా చెప్పానని మీరెలా అనుకుంటారని మళ్ళీ కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఎక్కడ నేర్చుకున్నావు ఈ సైన్ లాంగ్వేజ్ అని అడిగితే ఆన్లైన్లో నేర్చుకున్నాను అని చెప్తుంది. గౌరీని విచిత్రంగా చూస్తాడు. మరోవైపు శంకర్ వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. అక్కడి నుంచి శంకర్కి ఫోన్ చేస్తారు. శంకర్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేస్తాడు. మీ టీం వాళ్ళే కదా ఫోన్ చేసింది, ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే ఆ రౌడీకి నా నంబర్ లొకేషన్ తెలుసుకోవడం పెద్ద పని కాదు అని చెప్తాడు. దాంతో వాళ్ళ టీంకి ఎలా ట్రైనింగ్ ఇచ్చానో నాకు తెలుసు, వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత ఫామ్ హౌస్కి వెళ్తారు. తలుపు కొడుతూ ఉంటే అలా కాదు, వాళ్ళు డోర్ తెరవరు, కోడ్ లాంగ్వేజ్ ఉందని చెప్పి కోడిలాగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పిన్ని వచ్చి డోర్ తెరుస్తుంది. దాంతో శంకర్ గౌరీని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ని లోపలికి తీసుకెళ్ళి అతని కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేయాలనుకుంటారు. కానీ అక్కడ ఏమీ ఉండవు. గౌరీ తన వేసుకున్న కోట్ని తీసి అతని కాలుకి కడుతుంది. అది చూసి వెనకాల బ్యాగ్ ఓపెన్ ఉండడంతో అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా షాక్ అవుతారు. శంకర్ కూడా అది గమనిస్తాడు. దాంతో వెంటనే వాళ్ళ తమ్ముడు కోట్ ఇప్పించి దాన్ని గౌరీకి కప్పుతాడు. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్లో యాంటీబయాటిక్స్ ఏమీ లేవని బ్యాండేజ్ కోసం అక్కడ ఫార్మసీ చూశానని అక్కడికి వెళ్దామని వెళ్తారు. గౌరీ ఇంకా శంకర్లు అక్కడికి వెళ్ళి ఆగి బయటికి గౌరీ వెళ్తూ ఉంటే తనకు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. అలాగే తన ఫ్యామిలీని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. తనకు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ పిన్ని వాళ్ళకి నేను ఎక్కడెక్కడ ఏం దాచిపెట్టాను అనే సంగతి చెప్పమని చెప్తుంది.
నీకేం కాదు, నిన్ను నేను కాపాడుతాను అని తనకు ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత గౌరీ కార్ నుంచి దిగి వెళ్తూ ఉంటే అక్కడ రౌడీలు శంకర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫోటోలను చూపిస్తూ వీళ్ళని చూసారా అని అడుగుతూ ఉంటారు. ఒక అతను గన్ పట్టుకొని బైక్ మీద నిలబడి గౌరీని చూస్తూ ఉంటాడు. ఊరికే ఉండకుండా గౌరీ అతనితో గొడవ పెట్టుకుంటుంది. శంకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. గౌరీ అటు నుంచి వెళ్తుంది. ఆ తర్వాత ముందుకు వెళ్ళగానే అతను మళ్ళీ పిలిచి శంకర్ ఫోటో చూపించి ఇతన్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. లేదు లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి ఫార్మసీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ జీప్లో రౌడీలు వస్తారు. శంకర్ని బెదిరించే అతను జీప్లో ఉంటాడు. ఫార్మసీలో మెడిసిన్ తీసుకుని వస్తుండగా శంకర్ ఆ రౌడీని చూస్తాడు. అతను గౌరీని చూస్తే గుర్తుపడతాడని టెన్షన్ పడుతూ ఉంటాడు. గౌరీ ఫోన్ లైన్లో ఉంటుంది కాబట్టి బయటకు రావద్దని చెప్తాడు. కానీ అప్పుడే ఒక చిన్న పిల్లాడు చాక్లెట్ తీసుకుని బయటికి పరిగెడతాడు డోర్ ఓపెన్ చేసేసి. దాంతో డోర్ ఓపెన్ ఉండడంతో బయటకి గౌరీ ఆ రౌడీకి కనిపిస్తుంది. వెంటనే ఈ అమ్మాయి ఏసీబీకి హెల్ప్ చేసింది అని ఆ అమ్మాయిని పట్టుకురండి అని చెప్తాడు రౌడీలకి. దాంతో ఆ రౌడీలంతా వెళ్ళి గౌరీని పట్టుకుంటారు. గౌరీ తప్పించుకోబోతుంటే పట్టుకుని ఒక అతను కొడతాడు. దాంతో గౌరీకి కోపం వచ్చి కాళికాదేవిలాగా అందరిపై విరుచుకుపడుతుంది. ఆ రౌడీలని కొడుతుంది. కానీ వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరు తనకి గన్ గురిపెట్టడం మొదలు పెడతారు. చుట్టూ గన్లు ఉంటాయి. దాంతో సైలెంట్గా నిలబడిపోయి ఉంటుంది. గౌరీ ఆ రౌడీల నుంచి ఎలా తప్పించుకుంటుంది, శంకర్ తనని ఎలా కాపాడతాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.